పడుతుంది ఆర్ కొంతమందికి అది ప్రాబ్లం కావచ్చు. సో ఆ ప్రాబ్లం ఉన్న బేబీస్కి హార్ట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికి మెడికేషన్స్ ఇస్తాం. తర్వాత స్మాల్ బర్త్ వెయిట్ ఆర్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్కి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద గుడ్ కేర్ వీ గివ్. సో బ్లీడింగ్ ఇప్పుడు 24 వీక్స్ 25 వీక్స్ పుట్టిన వాళ్ళకి 30-40% ఆఫ్ ద బేబీస్కి బ్లీడింగ్ వస్తుంది బ్రెయిన్లో. సో అది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఫస్ట్ 3 days బ్లీడింగ్ అయ్యేది ఉంటే 90% ఆఫ్ ద బేబీస్ ఫస్ట్ 3 daysలోనే అవుతుంది బ్రెయిన్లో. అది మేజర్ బ్లీడ్ అయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అది బ్లీడింగ్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. బ్రీతింగ్ మార్చడం, హార్ట్ మార్చడం, ఇంటెస్టైన్స్ మనం మిల్క్ ఇస్తే ఒక్కోసారి అది ఫీడ్ ఇండైజెషన్ నుండి ఇన్ఫెక్షన్ రావచ్చు. అండ్ ప్రీటర్మ్ బేబీస్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావచ్చు బేబీస్కి, బికాజ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ పోట్లాడే శక్తి ఉండదు బాడీలో. టర్మ్ బేబీస్కి ఉన్నట్టు మదర్ నుంచి వచ్చిన యాంటీబాడీస్ ఉండవు. సో అలా వేరియస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద బెస్ట్ కేర్ వీ గివ్ టు బేబీస్.